కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్కి వెల్కమ్. ఈరోజు ఆరాధనలోకి వెళ్ళడానికన్నా ముందు రెండు పాటలు పాడుకొని ఆరాధనలోకి వెళ్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీకు బలము ప్రసాదింతుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదింతుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నిటిన్ తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నిటిన్ తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఇంకొక పాట పాడుకుందాం. ప్రేమించేదన్ అధికముగా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు నందుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎల్లోయి ఎల్లోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. థ్యాంక్ యూ. ఈరోజుటి వాక్యము పరమగీతము 2వ అధ్యాయము 15th వర్స్. మన ద్రాక్ష తోటలు పుట్టపట్టియున్నవి. ద్రాక్ష తోటలను చెరువు నక్కలను పట్టుకొనుది సహాయము చేసి గుంట నక్కలకు పట్టుకొనుడి. ఈరోజుతో ఈ వాక్యము ముగిసింది. ప్రియ కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ అమ్మ, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాల ఆరాధనకు అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తాము. ఎలా ఉన్నారు? బాగుండాలని ప్రార్థన చేస్తాము. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. ఉదయం సమయం సమయంలో మరి నా యొక్క సంక్రమణ నుంచి హైదరాబాద్కి బస్సు ప్రయాణంలో కాబట్టి కొంచెం వాయిస్ లేకపోతే ఏదన్నా నెట్వర్క్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. నేను మ్యాక్సిమం అన్నీ కూడా చెక్ చేసుకుని లైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుని వాక్యం మౌన్నతమైన మా దేవ కృపగల మా జీవితాన్ని మరొక సమాధానకర సాయంత్రం
ఉదయం నుంచి వరకు అనేకమైన ఆందోళన కష్టాలు ఏదేమైనప్పటికీ ప్రభా నాయన రాత్రి కాల్సిన ఈ సన్నిధానంలో చేర్చలేదు ఆయన రాత్రి కాల్సిన వచ్చి కాస్మోపాలిటన్ సందర్శంలో ఇక్కడ లైవ్లో వీక్షిస్తున్న జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించండి ఆరాధన ఆదరించి అంతవరకు ప్రార్థించవలసిందే వినయంతో దేవుని సభ ఈ దినము వాక్య ధ్యానాంశంగా ద్రాక్ష తోట నక్కలు. ఇది సగమా ఇక ద్రాక్ష తోట అనేది మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని సంవత్సరాల పంటగా దీన్ని మనం చూస్తాం. ఇంచుమించు 10 సంవత్సరాల పైనే ఈ యొక్క ద్రాక్ష మరి మొక్క అనేది పెరుగుతుంది. 10-15 సంవత్సరాల తర్వాత పూర్తికి వస్తుంది. అయితే ఈ యొక్క ద్రాక్ష తోట పెరుగుదల మరి లో ఉన్నప్పుడు అనేకమైన మరి నక్కల గుంపు ద్వారా ఈ యొక్క ద్రాక్ష తోట డ్యామేజ్ కాబడుతూ ఉంటుంది. ఎంతో విలువైన పంటగా మనం దీన్ని మనం చూడచ్చు. ఇక విలువైన పంటని ఇక చిన్న చిన్న నక్కలు మరి డ్యామేజ్ చేయడం ద్వారా అయితే విలువైన పంట మరి ఎంతగానో నష్టపోవాల్సిన పరిస్థితి రైతుకి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నక్కల విషయంలో కాబట్టి ఈ యొక్క విలువైన పంట రైతు కలిగి ఉన్నప్పటికీ మరి డ్యామేజ్ చేసే ఈ యొక్క నక్కల గుంపుని బట్టి జాగ్రత్తగా ఉండాలి అనేది ఇక్కడ వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నట్టు మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క విశ్వాస జీవితాల్లో కూడా ఎంతో విలువైన విశ్వాస క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. అయితే మనకు తెలియకుండానే సైతాను శోధనలు మరి సైతాను ఆలోచనలు సైతాను దేవునికి వ్యతిరేకమైన పనులు మనకు తెలియకుండానే మనం చేస్తూ మన యొక్క విలువైన యొక్క విశ్వాసాన్ని మనము మరి నష్టపరుచుకుంటా ఉంటాం. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, మనం ఎంత విలువైన విశ్వాసాన్ని మనం జీవిస్తున్నప్పటికీ ఎంత విలువైన మరి క్రైస్తవ జీవితం మనం ఉన్నప్పటికీ ఈ యొక్క నక్కల గుంపు చేసే నష్టాన్ని బట్టి ఆ యొక్క ద్రాక్షతో ఏ విధంగా అయితే నష్టపోతుంది, అలాగే ఈ యొక్క సైతానికి సంబంధించిన ఆలోచన ప్రణాళికలు లేకపోతే సైతానికి సంబంధిత మరి దేవునికి వ్యతిరేకంగా మనం దూరంగా ఉండాలి, లేకపోతే జాగరూకతతో ఉండాలి. అవి రాకుండా మనము కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని వాక్య భాగం ద్వారా దేవుని చెప్తాను. చాలా సందర్భాల్లో చూస్తాం కానీ ఆ యొక్క ఊర్లో కూడా నా యొక్క బాల్య స్నేహితుడిని కలిసి ఆ యొక్క వ్యక్తి మరి క్రైస్తవుడై అంటా ఉంటాడు, నేను ఎప్పుడు కూడా బైబిల్ చదువుకుంటూ ఉంటా, ప్రార్థన చేసుకుంటూ ఉంటా, అలాగే యూట్యూబ్లో ముఖ్యంగా మెసేజ్లు వింటూ ఉంటా. ఆఫ్రికా దేశం నుంచి మెసేజ్ వస్తే నాకు, లేకపోతే ఇథియోపియా దేశం నుంచి మెసేజ్ వస్తే నాకు, ఇవన్నీ నేను వింటూ ఉంటా, అంతా దేవుళ్ళు ఉంటానంటే. అయితే ఆఫ్రికా దేశం నుంచి మెసేజ్లు పాస్టర్ చెప్పారు, ఇథియోపియా దేశం నుంచి పాస్టర్ మెసేజ్ చెప్పినా, ఎవరు చెప్పినా నీ జీవితంలో మార్పు రావాలి. జీవితంలో మార్పు రానంత వరకు నువ్వు వింటున్న ఆ యొక్క వాక్యము కానీ లేకపోతే ఆ యొక్క మెసేజెస్ కానీ విలువలేనిగా ఉంటాయి. కాబట్టి విలువైన విశ్వాస జీవితానికి మన యొక్క వాక్యము విలువైన ఆత్మ. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనకు విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇక చిన్న వాక్యాన్ని కూడా ఆశ్రయించి యాచకంగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ యొక్క రాత్రి కాల అనేకమైన ఆందోళనలు, అనేకమైన టెన్షన్లు సమాధానకరంగా ఆరాధించిన గొప్ప ఈ రాత్రి కాల్సిన ప్రక్షేపం కుషుని గురించి రాత్రి కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్త ప్రవేశించి అమ్మగారు నాన్నగారిని జన్మించినప్పుడు నేను చిన్న మరణించి రాత్రి యొక్క అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబం ఉండాలుగా ఆశ్రయించాల్సిందిగా కాసుకోబట్టి ఆశ్రయించాల్సిందిగా అయితే రాత్రి కాల్సిన సురక్షితంగా హైదరాబాద్ చేరబడి ప్రార్థించాల్సిందిగా
వినయంతో బ్రతికినాడి అడిగి కూర్చున్నాడు. మాత్రం పశువు దేవునికప్పుడు సహవాసం ఎల్లప్పుడూ మనం God bless you.